ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదుషం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్యశ్యం ఉడయవర్లుమహం భజే. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहस्तरितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगिसन्धष्ट जीवजीवातवे नमः. श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवम् यतीन्द्र प्रवणं वंदे रम्यजामातरं. पिल्लै लोकाचार्य तिरुवडिगळे शरणं पेरियजीयर तिरुवडिगळे शरणं. ओम अस्मद्गुरुभ्यो नमः. जय శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, తిరుమంత్రార్థ కాలక్షేపంలో మనం ఉన్నాం. తిరుమంత్రము అంటే నారాయణ అష్టాక్షరి మంత్రం. నారాయణ అష్టాక్షరి మంత్రంలో 3 పదాలను మనం చెప్పుకున్నాం. ఓంకారం, నవపదం, నారాయణాయ అనే పదాల్లో ఓంకారాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఓంకారంలో 3 పదాలు ఉన్నాయి, 3 అక్షరాలు ఉన్నాయి. వాటిలో అకారం యొక్క అర్థ విశేషాన్ని తెలుసుకుంటున్నాం. అకారార్థో విష్ణువు. ఆ అంటే సాక్షాత్ విష్ణువు. జగదుదయ రక్షా ప్రళయ కృతు. జగదు యొక్క సృష్టి స్థితి లయాలన్నింటినీ చేసేటువంటి వాడు సర్వేశ్వరుడు, ఆ నారాయణుడు. ఆ ఆకారం చేత జగత్కారణభూతుడైన పరమాత్మ అనే ఆయన తెలుస్తాడు. అటువంటి ఆ ఆకారం చేత 2 రకాల అర్థాలు మనం తెలుసుకున్నాం. ప్రకృతి అర్థము, ధాతు అర్థము. అంటే ధాతువు చేత వచ్చేటువంటి అర్థం కూడా తెలుసుకున్నాం. అయితే దానివల్ల ఆ అంటే నారాయణుడు రక్షకుడు అని తెలిసింది. ఇంత రక్షణ చేస్తున్నాడంటే కారణం ఏమిటండి అని అంటే, ఆ రక్షణ చేయడంలో ఈ అకారంలో లక్ష్మీదేవి కూడా ఉందండి అని చెప్తారు. అక్కడి నుంచి మనం తెలుసుకోవాలి. రక్షణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఆ రక్షణ చేయడానికి ఇదిగోండి అమ్మవారి సంబంధం ఉంటుంది. రక్షిక్కుంబోదు విరాట్ సన్నిధి వేడుదయ్యాలి, ఇదిలే శ్రీ సంబంధం అనుసంధేయం. రక్షించాలి అంటే విరాట్ సన్నిధి ఉండాలి, లక్ష్మీదేవి యొక్క సన్నిధి ఇదిలే. అందుకే ఇక్కడ శ్రీ సంబంధం అనుసంధేయం అన్నారు. లక్ష్మీదేవి యొక్క సంబంధాన్ని అనుసంధానం చేసుకోవాలి అని. అయితే శ్రీ సంబంధం అని ఎందుకు అంటున్నారు? పరమాత్మ రక్షించాలంటే ఈవిడ ఎందుకు ఉండాలి అనేది ఎవరు చెప్పారు అంటే మనకు ఉపనిషత్తులన్నీ తెలియజేస్తున్నాయని వివరిస్తున్నారు. అదావదు లక్ష్మ్యా సహ ఋషికేశో దేవ్య ఆకారుణ్య రూపయ రక్షక సర్వ సిద్ధాంతే వేదాంతే జీయతే. సర్వ సిద్ధాంతము అంటే ఆగమ గ్రంథాలు. అలాగే వేదాంతేషు జీయతే ఉపనిషత్తుల్లోనూ ఇక మనకి తెలుస్తుంది. ఏమని చెప్తున్నారు వాటిల్లో అంటే, లక్ష్మ్యా సహ ఋషికేశ దేవ్యా కారుణ్య రూపయ. లక్ష్మీదేవి సాక్షాత్తు కరుణే రూపుదాలిస్తే ఆవిడైంది. అలాంటి ఆ లక్ష్మీదేవి హృషికేశ సహ, ఆ హృషికేశుతో సహితురాలై లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుందన్నమాట అని మనకి గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే హృషికేశుడు అంటే అందరి హృదయాలని, ఆ హృషికాలకు ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు అధీశుడు అనమాట ఆయన, ఆ స్వామి. అలాంటి స్వామి ఎప్పుడు అమ్మవారితో కూడి ఉంటాడని పాంచరాత్ర ఆగమ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సర్వ సిద్ధాంతే అన్నది శ్రీ పాంచరాత్రే. పాంచరాత్రంలో మనకి తెలియజేస్తున్నారు. ప్రథమో మంత్ర సిద్ధాంత, ద్వితీయ స్వాగమాకుయ, తృతీయస్తంత్ర సిద్ధాంత, తురీయస్తదనంతర అని 4 రకాలుగా ఆగమం పాంచరాత్రంలో ఉంటుంది. అందులో మంత్ర సిద్ధాంతము, అలాగే ఆగమము, 3వది తంత్ర సిద్ధాంతము, అలాగే 4వది మనకి తదనంతరం ఇంకోటి కూడా ఉంది అని తెలియజేశారు. ఇలా వీటన్నిటిలోనూ కూడా లక్ష్మీదేవి యొక్క పురుషకారం అవసరము. ఆవిడ యొక్క సంబంధం ఉంటేనే పరమాత్మ రక్షిస్తాడు అని అందులో తెలియజేశారు. అలాగే పురుష సూక్తాది ఉపనిషత్తు కడియం, పురుష సూక్తము మొదలైన ఉపనిషత్తుల్లో కూడా మనకి తెలుస్తుంది లక్ష్మీ సంబంధం
ఎందుకంటే పురుష సూక్తంలో ఉత్తరశ్చానువాక అంటే మొత్తం అంతా కూడా ఆయన యొక్క వర్ణన అంతా చేశారు. సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అంటూ ఆ స్వామి యొక్క విరాట్ రూప వైభవాన్ని మొత్తాన్ని వర్ణించారు. ఎవరి పురుషుడు అనేది మనకి తెలియదు. మరి తెలియాలంటే ఆయన నారాయణుడే చెప్పాలి అంటే అసాధారణ చిహ్నం లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎవరికి చెంది ఉండదు. ఇప్పుడు పెట్టేస్తున్నారు లక్ష్మీ గణపతి అని, ఇంకో గణపతి అని, ఇంకోట లక్ష్మీదేవిని ప్రతి చోట పెడుతున్నారు. లక్ష్మీ కుబేర యంత్రం అని ఇలా పెడుతున్నారు. లక్ష్మీదేవి ఎప్పుడూ స్వామి దగ్గరే ఉంటుందన్నమాట. అందులో లక్ష్మీ సహితుడై ఆ ఋషికేశుడు ఎప్పుడు ఉంటాడు అని మనకి ఆగమ గ్రంథాలను తెలియజేస్తున్నాయి. అలాగే స్మృతి ఇతిహాస పురాణంగా ఎన్నుబడి ఇవరుடைய రక్షరామ చేతనుడయాలు అంటే ఇక్కడ ఈ చేతనందరినీ రక్షించడం కోసమే లక్ష్మీదేవి ఎప్పుడు స్వామితో ఉంటుంది, ఎప్పుడు వదిలిపెట్టదు. మనకి స్మృతి గ్రంథాల్లో కూడా మనం చూసినట్లయితే సాక్షాత్తు పరంధాముడే చెప్తాడు, మత్ప్రాప్తి ప్రతిజంతువున సంసారే పతతామధ. నన్ను పొందాలని ప్రయత్నించే వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడాను లక్ష్మీదేవి యొక్క పురుషకారం లేకుండా నన్ను పొందాలనుకుంటే వాళ్ళు సంసారంలో పడిపోతూ ఉంటారు. మరి నన్ను పొందడానికి మహర్షులందరూ చెప్పారు. ఏమని చెప్పారు? స్వామిని పొందాలనుకుంటున్నారా? ఇంటికి స్వామి అంటే ఎవరు? బ్రహ్మానందం అని పేరు ఆయన. ఆనందమే ఆనందమే రూపుదాలిస్తే పరమాత్మ అండి. ఆ పరమాత్మని పొందాలి అనుకుంటే లక్ష్మీదేవి పురుషకారం ఉండాలి. లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్ట పరమర్షి. మహర్షులందరి చేత నిర్ణయించబడిందట లక్ష్మీదేవి పురుషకారం ఉండాలి, ఉంటేనే మనం అక్కడికి చేరగలం, ఆ ఆనందాన్ని నూతనం పొందగలం, ఆయనకి ఆనందాన్ని కలగజేయగలం అని. అలా ఇదే నామతం అని కూడా పరమాత్మ చెప్పాడు ఆగమ గ్రంథాల్లో. అలాగే స్మృతి ఇతిహాసాన్ని మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా లక్ష్మీదేవి యొక్క పురుషకారం మనకి కనపడుతూనే ఉంటుంది. లక్ష్మణ స్వామి రాముడితో అరణ్యానికి వెళ్ళాలి అంటే సీతాదేవి వచ్చేంత వరకు ఆయన మాట్లాడి ఆ తర్వాత వెళ్ళి రాముడి పాదాలు పట్టుకున్నాడు. గాఢం నిపీడ్య రఘునందన. లక్ష్మణ స్వామి గట్టిగా రాముడి పాదాలు పట్టుకొని సీతా వివాచాతి యశా, సీతమ్మను చూస్తూ చెప్పేటమ్మా నాకు ఏం చెప్పమ్మా కొంచెం తల్లి, నేను వస్తాను అని చెప్పి అప్పుడు రామచంద్రుడు అంగీకరించాడు అని మనకి తెలుస్తుంది. కానీ అరణ్యానికి వెళ్ళాక కూడా రామచంద్రుడు అంటాట, లక్ష్మణ ఎందుకు సీతమ్మ నేను ఇద్దరు ఉంటాం, నువ్వు వెళ్ళి చక్కగా అమ్మగారిని చూసుకోవా, వెళ్ళి కాస్త చూసి పెట్టి వెళ్ళు అని అంటే లక్ష్మణస్వామి ఉంటాడు, అన్న ఒక పని చేద్దాం, ఆడవాళ్ళకి కుదురుతుంది, సీతమ్మను పంపించేస్తే చక్కగా మన కౌశల్యమని సుమిత్రమని ఆ ఇద్దరిని చక్కగా చూసుకుంటుంది, నేనేం చేస్తా అన్న, ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకి చెప్పకుండా నాకేం చెప్తారు, సీతమ్మను పంపించేద్దాం అన్నట్టు. వెంటనే రాముడు అన్నట్ట, సీత నన్ను వదిలి ఉండలేదంటుందో అని. నేను మాత్రం ఉంటానా ఏంటి అన్నా, నిన్ను వదిలి నేను ఉండలేను. ముహూర్తమపి జీవావో జలాన్ మత్స్యాన్ వివో ధృతో. రామ ఎంత అందంగా చెప్తారో మన జీఎల్ స్వామి. నచ సీతా త్వయా నచాహమపి రాఘవ. రామ సీతమ్మ ఒక్కతేనా నేను వదిలి ఉండలేదు, నేను కూడా వదిలి ఉండలేనయా, నా వల్ల కాదు అన్నట్ట రామ లక్ష్మణస్వామి. అయితే నీటిలోని చేపని బయటికి తీస్తే తడి ఆరేంత వరకు ఉంటుంది, నేను అంత మాత్రం కూడా ఉండలేను రామా అంటూ తన బాధని వ్యక్తపరుస్తాడు లక్ష్మణస్వామి. అటువంటి గొప్ప సన్నివేశం అన్నమాట. ఎక్కడ చూసినా అమ్మవారి యొక్క పురుషకారం క్షణక్షణం ఉంటూనే ఉండాలి. అటు ఆంజనేయ స్వామికి కానీ అటు విభీషణుడికి కానీ అందరికీ లక్ష్మీదేవి పురుషకారం ఉంది. ఆమెకి తేడ తెల్లమవుతుంది. ఆంజనేయ స్వామికి ఎలాగండి అని అనిపిస్తుందేమో, సీతమ్మని రావణాసురుడు అపహరించే సందర్భంలో ఆభరణాల మూటని వదిలినప్పుడు ఆంజనేయ స్వామికి ఆ మూట దొరుకుతుంది. అలా సీతమ్మ పురుషకారం అయింది ఆంజనేయ స్వామి. విభీషణుడు యొక్క సోదరి భార్య వీళ్ళంతా కూడా అక్కడ సర్వీస్ చేశారు, సీతమ్మకి లంకలో సేవ చేశారు. పరుషమైన మాటలు మాట్లాడకుండా తల్లికి అనువుగా ఉండి చాలా చాలా ఆవిడకి సహాయం చేసినట్టుగా మనకి రామాయణం తెలియజేస్తుంది. అలా ఆ రకంగా విభీషణుడు కూడా సీతమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇలా మనం ఎక్కడ చూసినా
సీతమ్మ పురుషకారం ఉండాలి. అంటే అమ్మ యొక్క పురుషకారం ఉంటేనే ఈ జీవులందరికీ కూడా ఉత్తమగతి కలుగుతుంది. ఆయన కూడా రక్షించేవాడు అవుతాడు. అందువల్ల అమ్మ ఎప్పుడూ స్వామితో ఉండాలి. అందుకే అమ్మవారి పక్కన లేకపోవడం వల్లే కదా కాకాసుడి తరం ఉంటుంది. అందువల్ల అమ్మవారి పక్కన ఉంటే మంచిది. అమ్మవారి పక్కన ఉండడం వల్ల కాకాసుడికి కన్ను పోయింది తప్ప శిరస్సు పోలేదు. అమ్మవారు పక్కన లేకపోవడం వల్ల రావణాసుడు తలలో ఎగిరిపోయింది. అందువల్ల అమ్మవారి యొక్క సన్నిధి ఎప్పుడూ ఉండాలి. అదే తెలియజేస్తున్నారు మనకి. సర్వసిద్ధాంతే వేదాంతేష్ట గీయతే ఉపనిషత్తుల్లోనూ అలాగే ఆగమ గ్రంథాలను తెలియజేస్తున్నారు. రక్షకనాన ఈశ్వరం చేతనలై రక్షింపుం దశയിൽ సర్వేశ్వరుడు రక్షకుడు. అలాంటి ఆ రక్షకుడైనటువంటి ఆ స్వామి ఈ జీవులందరినీ రక్షించే దిశలో இவர்களுடைய அபராதங்களை கண்டார்கள் தன் சுவாதந்திரியத்தாலேயால் உபேட்சியாமல் செய்கை குறும்பான கிருபையை இணைப்பிக்கும் புருஷகார பூதையான விராட்ட சந்நிதி அவசியாபேட்சமாக ரட்சகனானவனை சொல்கிறார். இவ்வகாரத்திலே அவருடைய லட்சுமி సంబంధం అనుసంధేయమన్గై. మనకి మనవాళ్ళ మమ్మల్ని తెలియజేస్తున్నారు. స్తోత్ర వ్యాఖ్యానాన్ని చేస్తూ సర్వేశ్వరుడు రక్షించాలి మా అందరినీ. అలా రక్షిద్దాం అనుకున్నాడు. అనుకోగానే మన్ని చూశాట. ఇవరగరుడయ్య అపరాధంగడై కండాదను. చూడగానే అపరాధాలని కనపడింది. ఓరిని ఇన్ని తప్పులు చేస్తారట్రా, మీ పని చెప్తాను అని తన స్వాతంత్ర్యం తాలేయాలని ఉపేక్షయామలు. ఒకవేళ తన స్వతంత్రం చేయటమని ఏమన్నా చేస్తే మనం ఏమైపోవాలి. అలా కాకుండా ఉపేక్షించి ఆ పరమాత్మ మనకి రక్షణ చేయాలి అంటే దానికి తగినట్లుగా కృపయ్యి జనిప్పిక్కుం ఆయనలో కృప కలిగించాలి. ఆ కృప రావాలి అంటే ఎవరుంటారండి? పురుషకార భూతురాలి అంటే విరాట సన్నిధి అవశ్యాపేక్షితం. అమ్మవారి యొక్క సన్నిధి అనేది అత్యంత ఆవశ్యకం. ఆవిడ ఉంటేనే రక్షిస్తాడు. అందువల్ల రక్షగనావరించులుగల ఈ మకారత్తిదే రక్షించేటటువంటి వాడు అని చెప్పేటటువంటి ఈ అకారం చేత లక్ష్మీ సంబంధం అనుసంధేయం. ఇక్కడ లక్ష్మీ సంబంధాన్ని అనుసంధానం చేయండి. అకారంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీ అన్నదే లక్ష్మీదేవి అనకుండా శ్రీ అన్నది. శ్రీ అని ఎందుకన్నారండి? ఎందుకంటే మనకు అది సందేహం వస్తుంది కదా. ఇందులో సూత్రంలో మనకి తెలియజేశారు కదా. ఏమన్నారు సూత్రంలో? ఇదిలే స్త్రీ సంబంధం అనుసంధేయం అన్నారు. లక్ష్మీ సంబంధం అనుసంధేయం అనొచ్చు కదా. ఎందుకు స్త్రీ సంబంధం అన్నారు అంటే శ్రీ అంటే 6 అర్థాలు ఉన్నాయండి. శ్రీయతే శ్రేయతే అని. శ్రీయతే అంటే మనందరి చేత ఆశించబడుతుంది. మనందరం వెళ్ళామని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించుకొని రక్షిస్తుంది అనమాట అమ్మ. ఎలాగా? మన చేత ఆశ్రయించబడుతుంది. ఈవిడ వెళ్ళి పరమాత్మని ఆశ్రయిస్తుంది. అందువల్ల శ్రేయత ఇది స్త్రీ అంటారు. వెళ్ళి ఆవిడ స్వామిని ఆశ్రయిస్తుంది కనుక ఇక్కడ స్త్రీ అన్నారండి. ఎందుకని ఆశ్రయించాలంటే ఎప్పుడు ఆయనతోనే ఉండాలి కదా. అవనే నిత్య సేవ పండుగయ్యాలి అవనోడు ఇవ్వకుండా అవినాభావం. ఆ స్వామికి ఇవిడికి ఉండేది అవినాభావ సంబంధం. ఎప్పుడు అక్కడే నిత్య సేవ చేస్తుంటుంది కదండి ఈవిడ. అందువల్ల ఇవన్నీ శ్రీయత అంటారు. ఆశ్రయిస్తుంది పరమాత్మని. ఎనిగరబడి చేతలకు ఇవాడు నిత్య సేవ అయ్యాలి ఎన్నమదు తోత్తలే కాగా. ఈవిడ లక్ష్మీదేవి మన జీవులందరికీ కూడా చేతలకు మనందరి చేత నిత్య సేవలన్నింటినీ తాను ఆశ్రయించి మనందరి చేత ఆశ్రయించబడి ఈవిడ వెళ్ళి మనందరి చేత కూడా మన యొక్క అనుగ్రహానికి మనం పాత్రమయ్యేలాగా చేస్తూ ఇతన్ని నిత్య సేవని అక్కడ చేస్తూ ఉంటుంది అని తెలియజేశారు. ఇన్నము ఈ వకారత్తిది ఈశ్వరుடைய లక్ష్మీ సంబంధ నియమైన తోత్తుమన్నమత్తై ఆప్తవచనంతాలే దర్శింపిక్కిరా. ఇక్కడ మనకి ప్రమాణం చెప్పారు, వేదాంతాలు ఉపనిషత్తులన్నీ చెప్పారు. వాటన్నిట్లో చూడండి అని నిరూపించి ఇన్నము ఇంకా మనకి తెలియజేస్తే ఆప్తవచనాన్ని చెప్తున్నారు. ఇటువంటి కావాలంటే చూడండి, ఆప్తులు పెద్దలు చెప్తున్నారు, వాళ్ళు చెప్పే మాట వినండి అన్నారు. ఆప్తులు అంటే ఎవరండి? ఆప్తస్తు యథార్థవంత.
ఆప్తుడు అంటే యథార్థాన్ని చెప్పేవాడు, ఏదో ఎదుటివాడిని మోసం చేయడానికి చెప్పాడు. అలాంటి ఆప్తులైనటువంటి పెద్దలు చెప్తున్నారండి, ఆ వచనం వినండి అన్నారు. అత్ర భగవత్ సేనాపతి విశ్వర్ వాక్యం అవన్ మార్గు విట్టి పిరిగిల్ ఈ వక్షణం విట్టి పిరదు పిరివదు. భగవత్ సేనాపతి జీయరను మహాభావం. ఆయన ఏం చెప్పారంటే, లక్ష్మీదేవి ఆయన వక్షస్థాన్ని వదిలితే కదా ఈ అక్షరం విట్టి పిలువదు. ఈ అక్షరం అకారంలో కూడా లక్ష్మీదేవి లేకుండా ఉంటుంది. అందువల్ల లక్ష్మీదేవి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. స్వామి సన్నిధిలో ఆయన వక్షస్థలాన్ని వీడినట్లుగానే ఈ అకారంలో కూడా లక్ష్మీ సంబంధం లేకుండా ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడు ఆ ఆకారంలో ఉంటుంది అని చెప్తున్నారన్నమాట భగవత్ సేనాపతి జీయర్ అనే మహాభావ. శ్రీ సేనాపతి జీయర్ అరుళి చెయ్యం వార్తై ఏమని చెప్తున్నారు? அகலகில்லே நிலையம் என்னும் அவன் திருமார்பிலே நித்தியவாசம் பண்ணுபவள் அம்மார்பை விட்டு பிரியாய்த்து அவனுக்கு ప్రతిపాదకமான ఇమ్మక్షరై విట్టిప్పిరదు. ఏమండి, అగలగిల్లే అని ఆళ్వార్లు పాడారు కదా. అంటే ఎలాంటి వాటి ఆయన కీర్తిస్తున్నారు. ఎంత అద్భుతమైన వక్షస్థలం లేదు. ఏమిటి అంత అద్భుతమైన వక్షస్థలం? విశాలంగా ఉందని కాదు, ఆ విశాలమైన వక్షస్థలంతో లక్ష్మీదేవి ఉన్నట్టు. ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుందట? లోకంలో ప్రతివాడు సంపదలు కావాలని ఆ లక్ష్మీదేవి వెనకాల పరిగెత్తుంటారు. నాకు కావాలి, నాకు కావాలి, నన్ను చూడండి, నన్ను చూడండి. మరి ఆ తల్లి ఎవరిని చూస్తుంది? పరమాత్మను చూస్తుంది. మనందరం ఆవిడని వరించాలనుకుంటే ఆవిడ వెళ్ళి పరమాత్మను వరించింది. మనకి స్త్రీ లక్ష్మీదేవి అయితే, లక్ష్మీదేవికి స్త్రీ స్వామినారాయణ. కస్త్రీ స్త్రియ కః పుండరీక నయన అంటారు యామనాచార్య. కస్త్రీ స్త్రియ, లక్ష్మీదేవి కూడా స్త్రీయమైన వాడు ఎవరు? సంపదైన వాడు అంటే శ్రీమన్నారాయణుడే. అందువల్ల ఈ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అగలగిల్లే తిరగం ఎందు అబ్బా అని వక్షస్థలం ఎంత గొప్పదయా స్వామి అంటే, లక్ష్మీదేవి ఉండలేను అంటుంది. అగలగిల్లే క్షణకాలం కూడా ఎడబాటు నేను ఉండలేను అని నీ వక్షస్థలంలోనే వచ్చింది. అందువల్ల నీ వక్షస్థలానికి దివ్యంగా ప్రకాశిస్తుంది. అందువల్ల స్వామి నీ వక్షస్థలంలో నిత్యవాసం నిత్యవాసాన్ని చేస్తుంది ఈవిడ. ఆ మార్బై పెట్టి ప్రియులాయిత్ ఒకసారి కొని ఆ వక్షస్థలాన్ని వదిలిపెడుతుంది ఆవిడ. వదిలిపెట్టనంటుంది కదా. ఎవరావిడ? పద్మవాసి, పద్మజ అని ఆవిడకి పేరు. పద్మంలో పుట్టిన ఆ తల్లి పద్మాన్ని వదిలిపెట్టేసి నీ వక్షస్థలంలోనే కూర్చుంది. ఎందుకనో తెలుసిన? ఆ పద్మంలో ఉండే సుకుమారి, సౌగంధ్యం, చల్లదనం, మారధవం వీటన్నిటికంటే ఎక్కువగా నీ వక్షస్థలంలోనే ఉన్నాయి. అందుకని అమ్మ ఒకసారి పద్మం నుంచి వచ్చి నీ వక్షస్థలంలో కూర్చున్న తర్వాత మళ్ళీ పద్మంలో కూర్చోలేదు. అందుకని అగలగిల్లే అంటుంది అమ్మవారు. వదిలిపెట్టి ఉన్నాను, నీ వక్షస్థలంలోనే ఉంటాను అని ఒక క్షణం కూడా ఉండలేదు. కారణం ఏంటి? ఏమంటే అంత వ్యామోహమా అమ్మకి అనుకోకండి. అమ్మవారి వ్యామోహం మన రక్షణం కోసమే. మన మీద కనుక ఆయనకి కోపం కనుక వస్తే ఆ కోపాన్ని హృదయంలోకి చల్లారుస్తుంది. కోపం వచ్చేది హృదయంలోంచే కదా, వెంటనే నీళ్ళు చెల్లి ఆపిస్తుంటాము. అలాంటి గొప్ప తల్లి ఆ స్వామి యొక్క తిరుమార్పిదే నిత్యవాసం కొన్నవిగల్ అమ్మారుపై విట్టి తిరిగిలాయితు. అక్కడి నుంచి ఈవిడ వదిలిపెట్టి ఉండదు కదా. అలాంటి ఆ తల్లి ఆ స్వామిని ప్రతిపాదించేటువంటి అవనుకు ప్రతిపాదకమైన ఈ వక్షத்தை విట్టి పిరివదు. అలాంటి ఆ స్వామిని ప్రతిపాదించే ఆకారంలో లక్ష్మీదేవి వదిలిపెట్టి ఉంటుంది. ఆకారాన్ని ఉండదు. ఇందులో కూడా లక్ష్మీదేవిని మనం అనుసంధానం చేసుకోవాలి. తనని కొట్టాద పోదు ఈజోడి వార్త అన్వయ్యా. ఇక్కడ అగలగిల్లే ఇరగి ఎన్ను అన్నాడు. వదిలి ఉండలేను అన్నట్లుగా ఈ ఎన్ను అనేది క్రమం. అలాగా ఇక్కడ కూడా అకారాన్ని వదిలి లక్ష్మీదేవి ఉండదు అని ప్రశ్న సంబంధం మనకి తెలియజేస్తున్నారు. అవన్ తిరుమార్గ సంబంధం ఇవడుకు నిత్యమాధయ్యాలి. లక్ష్మీదేవికి స్వామి వక్షస్థలం ఎలా అయితే నిత్యమో అవడం చేత
అవన్ తోత్తు విడత్తిదే ఇవ్వడం తోత్తుగా నిశ్చితమాగై అంటే అక్కడ వదిలి ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఈవిడ వదిలి ఉండదు అనేది అన్వయం అన్నమాట. అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ అంటే నారాయణ అన్నప్పుడు నారాయణ ఎలా లక్ష్మీదేవి వదిలి ఉండదో ఇక్కడ కూడా ఈ అకారంలోనే లక్ష్మీదేవి వదలకుండా ఉంటుంది అనేది ఇందులో తెలియజేస్తున్నారు. ఇన్నము இவ்வர்த்தத்தை ஸ்திரீகரிக்கைக்காக ஈஸ்வர சேதனவாசிகளான அகார மகாரங்களிலும் இவருக்குண்டான అనవరత అన్వయத்தை సుదృష్టాంతమాగా నిశ్చయిరారు. ఈ అర్థాన్ని ఇంకా బాగా మనందరి మనస్సుల్లో స్థిరంగా ఉండడం కోసమని ఈశ్వర చేతనవాచకంగా అంటే పరమాత్మకి జీవులకి వాచకంగా 2 అక్షరాలు ఉన్నాయి. పరమాత్మకి వాచకం ఏంటి? అకారం. ఆ అంటే పరమాత్మ తెలుస్తాం. మరి చేతనందరూ జీవులందరినీ మనం తెలుసుకోవాలంటే దేంతో తెలుసుకోగలుగుతాం? మకారంతో తెలుసుకోగలుగుతాం. అందువల్ల ఈశ్వర చేతన వాచకం పరమాత్మకి ఈ చేతనుడికి వాచకమైనటువంటివి అకారము మకారం. ఈ రెండిటికి కూడా ఇవ్వకుండా అనవరతాన్వయత్తై వీరిద్దరికి ఉన్నటువంటి అన్వయం అంటే ఈ జీవుడు పరమాత్మకు చెందినవాడు, పరమాత్మ వీడిని రక్షించాలి కదా. అందువల్ల వీరిద్దరికి ఒకరికొకరు ఉన్నటువంటి ఆ అన్వయాన్ని సదృష్టాంతమాగా విచ్చిందా దృష్టాంతంతో మనకి తెలియజేస్తున్నారు. భర్త వినుడయ పడుక్కయ్యయ్యం ప్రజయినుడయ తొట్టిలయ్యయ్యం విడాది ఇరుక్కుమాగా వైపోదే ప్రథమ చరమ పదంగళై విడాది ఇరుక్కు. లక్ష్మీదేవి ఇక్కడ పరమాత్మని వదలదుగా మనల్ని వదలదు, మధ్యలో ఉంటుంది. ఈ అకారం అని ఉకారం కింద చెప్పకూడదు. ఎలాగా? భర్త వినుడయ పడుక్కయ్యయ్యం ఇక్కడ పడక అంటే అర్థం అకారం చెప్పుకోవాలి. ప్రజేనుడయ తొట్టిలయ్యయ్యం అంటే పిల్లవాడిని ఉయ్యాల్లో పెడుతుంది, ఆ ఉయ్యాల తొట్టి అనుకోండి. ఇక్కడ తొట్టి అంటే మకారం. అకారానికి మకారానికి విడాదేపుదే రెండింటిని వదలకుండా మధ్యలో ఉంటుంది ఈవిడ. అలా ఉండేది. ఉకారం చెప్పేవారు కొందరు, కానీ బాగా అకారం ఉంటుంది, అమ్మ ఉంటుంది. ప్రథమ చరమ పదంగా విడాది ప్రథమ పర్వం అంటే అకారం, చరమ పర్వం అంటే మకారం. ఈ రెండింటినీ వదలకుండా ఉండేటటువంటిది ఈ తల్లి అని మనకి తెలియజేస్తున్నారు. அதாவது சேஷபோதையான தன் சுரூபத்திற்கு చేరుబడి అవనై రసిపిక్కైకాగ అమ్మవారు కూడా శేషభూతురాలు. మనందరం ఎలా అయితే జీవవర్గము ఇవిడు కూడా ఉత్తమ జీవవర్గానికి అయితే మనందరం పరమాత్మాన్ని కలిగిస్తుంటాం. ఆయన శేషి, మనం కలిగించాలి ఆయన ఆనందం. అలాగే అమ్మ కూడా అంతేను. ఆ తల్లి కూడా శేషభూతురాలేంటి పరమాత్మకు ఆనందాన్ని కలిగిస్తుంటుంది ఒక పక్క. అంటే ఆయన భర్త కదా, భర్తకి భార్య ఆనందాన్ని కలిగిస్తూ ఒక పక్క, అలాగే యువతల పక్క పిల్లవాడు ఉంటాడు, వాడికి ఆనందాన్ని కలిగించాలి. భర్త వినుడే పుట్టయ్యాదే భర్త యొక్క ఆ పడకని వదలినట్లుగా రక్షగయ్యాన తన్స్వరూపత్తుకు పూర్వపడి తద్రక్షణం పన్నుగై కాగా ప్రజీనుடைய தொட்டிலையையும் விடாதேக்கும் మాతావా అవడైపోదే. ఈవిడ రక్షకురాలు కదండి, రక్షింప చెయ్యాలి. అందువల్ల ఆ పరమాత్మ కూడా రక్షించేలాగా చేస్తుంది అమ్మ. అందుకని రక్షించేంటి ఆ పరమాత్మ ఒక చేస్తూ ఉంటుంది. అలాగే ఈవిడ స్వరూపానికి తగ్గట్టుగా ఆ పరమాత్మని ప్రేరేపించి మనందరినీ రక్షించేలా చేయడం కోసమని ప్రజీనుடைய தொட்டிலையையும் விடாதேக்கும் మాతావాన వలైపోదే. తల్లి లాగా పక్కన ఉండి, ఇప్పుడు తల్లి చూడండి మధ్యలో ఉంటుంది ఆవిడ, ఒక పక్క భర్త ఉంటాడు, ఇంకో పక్క ఉయ్యాల్లో పిల్లవాడు పెట్టుకుని ఉంటాడు. వీడు పిల్లవాడు ఏడిస్తే వీడికి స్తన్యాన్నిస్తుంది, ఆడు భర్తకి ఆ సంశ్లేషణాది సుఖాదులన్నింటినీ అది ఆనందిస్తుంటాడు. ఇలా తల్లి ఎలా అయితే ఇద్దరిని చూసుకుంటుందో వదిలిపెట్టదో అలాగే ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. ఇవడు భర్తృభూతనాన ఈశ్వరులకు ప్రతిపాదకమాయుంటున్న ప్రథమ పదమ అకాలత్త. లక్ష్మీదేవి ఏం చేస్తుంది? భర్తృభూతనాన సాక్షాత్తు భర్త అయినటువంటి ఈ ఈశ్వరుడు సర్వేశ్వరుని
ప్రతిపాదించేటువంటి అక్షరం అకారం. ఆ ఆకారాన్ని ప్రజాభూతరాల చేతనకు సంతానం లాంటి జీవులందరికీ ప్రతిపాదించేటటువంటి చరమపదమాన మకారత్తయ్యు అంటే చరమపదం చివరి పదం అనమాట. ఆ దాంట్లో ఉండే మకారం ఈ రెండింటినీ தத்தத் விஷயத்தில் தனக்குண்டான சம்பந்தத்துக்கீடாக ரசிப்பிக்கை இரட்சிக்கையாகிறார் ఇవత్తై కొత్త విడాలే ఇరుక్కు అమ్మ ఏం చేస్తుందంటే అకారాన్ని ఇటు మకారాన్ని ఇద్దరిని వదలకుండా వాళ్ళకి ఏదో అవసరమో వాటిని రెండింటి చేస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదండి, రక్షించాలి అంటే పరమాత్మని చూడగానే కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఆ పక్కన ఎవరు ఉండాలి? అమ్మ ఉండాలి. ఉండే ఏం చేస్తుంది అంటే తప్పు చేయని వాళ్ళు ఉంది. దోషాలని అమ్మ చెప్పని రామాయణంలో మనం వింటున్నాం కదా, దోషాలు చేయని వారు అందరూ దోషాలు తీసేవారు. నువ్వు ఊరికి ఎందుకు వెళ్ళి శిక్షించడం? అలా శిక్షించిన అవసరం లేదు, అనుగ్రహించండి అని ఉపాయి విస్మార్య అని మనకి పరాశర భట్ల వారు తెలియజేసినట్టుగా అనేక ఉపాయాన్ని స్వామికి చెప్తూ తన సౌందర్యాలను చూపిస్తూ అమ్మ అటు ఆయన్ని ఆనందింపజేస్తూ ఈ జీవవర్గానంతా అనుగ్రహింపజేస్తుంది. తండ్రికి కోపం వచ్చిందనుకోండి, పిల్లల మీద తప్పు చేశారని శిక్షించే సమయంలో పిల్లవాడు భయపడిపోయి ఎక్కడో దాక్కుని ఉంటే తల్లి ముందుండి భర్తకి అనేక రకాల మంచి మాటలు చెప్పి ఆయన శాంతింపజేశాక ఈ పిల్లవాడు ఎదురుపడుతున్నాడు కదా, చా పో ఇంకోసారి చేయకు వదిలేస్తున్నాను అనేలా చేస్తుందట అమ్మవారు. అందువల్ల ఎప్పుడూ ఆవిడ ఇటు సంతానాన్ని ఇటు భర్తని ఇద్దరిని వదలకుండా మధ్యలో ఉంటుంది తల్లి. ఈ சொன்ன దృష్టాంతத்தை ஒரு విశేషనిష్టమాకి అరుళిచ్చుகிறார். ఈ దృష్టాంతాన్ని ఇంకా మనకి అందంగా తెలియడం కోసం ఓ దృష్టాంతాన్ని చూపిస్తున్నారు. శ్రీ నందగోపరయం కృష్ణయో విడాద యశోద విరాటి పోలే పోలే అన్నారు. ఏమన్నారు? నందగోపుడికి కృష్ణుడికి ఇద్దరికి కూడా వదిలిపెట్టకుండా మధ్యలో ఉన్న యశోద విరాటి వలే మనకి ఇక్కడ కనబడుతుంది అనేది తెలియజేశారు. ఆ విషయాన్ని మనం వ్యాఖ్యానంలో రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. లోకాచార్యాయ గురవే కృష్ణపాద సుషురవే సంసార భోగ సంతుష్ట జీవ జీవాతవే నమః. శ్రీ శ్రీదేశ దయాపాత్రం భక్త్యాది గుణాన్నం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం. பிள்ளை லோகாச்சாரியர் திருவடிகளே சரணம். பெரிய ஜீயர் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.